హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం గ్రేప్స్ జామ్ తయారు చేసుకోబోతున్నామండి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తోని 5 నిమిషాల్లో. ఇది బ్రెడ్ పైన వేసి ఇవ్వండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బ్రెడ్ కూడా లేకుండా అలాగే తినేస్తారు, అంత టేస్టీగా ఉంది. దీనికి కావలసిన పదార్థాలు: 1/2 కేజీ బ్లాక్ గ్రేప్స్, ఒక 2-3 టేబుల్ స్పూన్ల బెల్లం. గ్రేప్స్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా జ్యూస్లా తయారు చేసుకోండి. స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఒక మందం పాటి ఇప్పుడు జ్యూస్ దాంట్లో వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకొని ఇది మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకొని జస్ట్ 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ గ్రేప్స్ జ్యూస్ని ఉడికించుకుంటే నెమ్మదిగా జామ్లాగా రెడీ అయిపోతుందండి. దీంట్లో మనం ఏ కార్న్ ఫ్లోర్, మైదా ఏవి వేయనవసరం లేదు. ఇది న్యాచురల్గానే ఇలా దగ్గర పడి జామ్లాగా తయారైపోతుందండి. చూసారు కదా, ఇలా వస్తే మన జామ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఇది చక్కగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందామండి. చల్లారిన తర్వాత బ్రెడ్ పై వేసి పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో నేను లెమన్ వేయలేదు, గ్రేప్స్ పుల్లగా ఉంటాయి కాబట్టి లెమన్ వేయకండి, ఎక్కువగా పుల్లగా అయిపోద్ది. చూసారు కదా ఎంతో సింపుల్గా, షుగర్ లేకుండా జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా గ్రేప్స్ జామ్ ఎలా చేసుకోవాలో. టేస్ట్ చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ 500 సబ్స్క్రైబర్స్.